పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే సార్, నా పేరు నా సోరాడు అప్పన్ సార్. నాకు భార్య చీకటి విజయలక్ష్మి సార్. నాకు తమ్ముడు అక్క ఉంది సార్. అక్కకి 15 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి మా బావగారు 2 ఇయర్స్ మైండ్ మత్స్యమతం లేకపోయి వదిలేశారు సార్. మా అక్కకు కూడా మేమే చూసుకుంటాం సార్. మా పిల్లలు 2 పిల్లలు, మాకు అమ్మ నాన్న ఎవరు లేరు సార్. మేము మా భార్య అయినటువంటి బీఎస్సీ కంప్యూటర్ చేసింది సార్. బీఎస్సీ కంప్యూటర్ చేసింది. నాకు 2 కుమారులు సార్. మా అక్కకి 2 కొడుకులు సార్. నేను మా తమ్ముడు వేటకెళ్తే జీవనం మా 8 మంది ఫ్యామిలీని మేము చూసుకోవాల్సి, అంటే 8 మందిని చూసుకుంటున్నాం సార్. మాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేస్తే మేము మా అక్క పిల్లలు మా అక్కకి పెన్షన్ ఇప్పిస్తారనేసి కోరుతున్నాం సార్. మా అక్కకి 3 ఉన్నాం సార్. 3కి ఇప్పుడు మా తమ్ముడు కూడా పెళ్లి టైం వచ్చింది సార్. మాకు ఇల్లు లేదు సార్. ఒకే ఇంట్లో ఉంటున్నాం సార్ 3 కాడును. మా అక్క పిల్లలు కూడా ఒకడు 7వ తరగతి చదువుతున్నారు సార్, ఒకడు 8వ తరగతి చదువుతున్నారు సార్. మాకు ఆర్థికంగా మీరు మాకు పైకి తీసుకొస్తున్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? నా పిల్లలు సార్ ఒకడు సంవత్సరం సార్, ఒకడు రీసెంట్లీ 7 days అయింది సార్. 7 days అయింది సార్. ఇప్పుడు మీ మిస్సెస్ బీఎస్సీ కంప్యూటర్ సార్? అవును సార్. నువ్వమ్మా బీఎస్సీ కంప్యూటర్ సార్? అవును సార్. రమ్మ, నువ్వేం చదువుకున్నావు? నేను సార్ 10th క్లాస్ చదువుకున్నాను సార్. నువ్వు 10th చదువుకున్నావు. రమ్మ పైకి రా. ఇప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్ చదివింది, ఒక ఆడబిడ్డ. ఇతను ఇప్పుడు కూడా చేపలు తినిగిపోతున్నాడు. వీళ్ళ అక్క పెళ్ళయింది, భర్త మత్స్యమతలో విడిపోయాడు సార్. 12 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు సార్. అమ్మ నాన్న కూడా లేదు సార్. చిన్న ఆవిడ వదిలేసి ఇది చేస్తున్నాడు. కాబట్టి ఆమెకి ఒంటరి మహిళ పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్ గారు రాసుకొని ఒంటరి మహిళ పింఛన్ ఇచ్చేసేయండి ఆ అమ్మాయికి. అదొకటి అవుతుంది. ఇండ్లు కావాలంటే ఇండ్లు కట్టిస్తా, అవి కూడా చేస్తాను. ఇంకా ఇప్పుడు మార్గదర్శి వచ్చాడు, ఈయన అడుగుతున్నా, మీరు ఏ విధంగా మీరు విన్నారు ఆ స్టోరీ? ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ ఏం చేస్తారు చెప్పండి. మైక్ చెప్పమ్మా. శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః, శుభం భూయాత్. ముందుగా దగ్గర పెట్టు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కరించాలని. నా పేరు బుడుబూరు శ్రీరామమూర్తి, పొందూరు మండలం పిల్లవలస గ్రామం. నేను రైతు బిడ్డను. నేను ప్రభుత్వ ఉద్యోగం లెక్చరర్గా చేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి జిల్లాలో లేనటువంటి అరుదైనటువంటి వివిధ కోర్సులు, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, అగ్రికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, ఈ కోర్సు అన్నీ పెట్టగలిగాము. అంటే అది కేవలము బాబుగారి ప్రభుత్వ హయాంలో మా జిల్లా పెద్ద సహకారంతో ఇవన్నీ మేము పెట్టగలిగామండి. ఈరోజు మా ఉన్నతికి ప్రధాన కారణం ఏంటంటే కింజరాపు ఎర్రనాయుడు గారి కుటుంబ సభ్యులు, మిగతా తెలుగుదేశం మిత్రులు అందరూ సహకారంతో వివిధ సంస్థలు నెలకొల్పడం జరిగింది. అందులో భాగంగా కొంతైనా సార్ తలపెట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఒక కొత్త నానుడితో మార్గదర్శి బంగారు కుటుంబం అనే నినాదంతో సార్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు వస్తాయనే తన ఆశయం, ఆలోచన చాలా గొప్పది, చాలా వినూత్నమైనది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఆయన చేపట్టాలని, మనందరము తనకు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, తనకు ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం, శక్తిని పరిపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ పవిత్రమైనటువంటి సమావేశంలో, కార్యక్రమంలో నేను భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు తిరుగుతున్నాను సార్. ఎంతమందిని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు? సుమారుగా 20 కుటుంబాలు మినిమం చేస్తాం సార్.
మినిమం మీ పేరు మినిమం. నా పేరు శ్రీరామమూర్తి. శ్రీరామ్మూర్తి గారు. ఆ, అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఆయన 25 కుటుంబాలను అడాప్ట్ చేసుకొని పూర్తిగా సహకరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్. ఇమ్మీడియట్గా అమ్మాయి స్కిల్స్ కొంచెం అప్గ్రేడ్ చేసి ఆ అమ్మాయికి మీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడన్నా కానీ ఉద్యోగం ఇప్పించాలి. అది మీ బాధ్యత. అలాగే తప్పనిసరిగా. ఎన్ని రోజులు చేస్తారు అది? నేను వీలైతే మా టెక్నీషియన్స్ పంపించి రేపే ఆ ఇంట్లో సిస్టమ్ని ఎరెక్ట్ చేయించి అప్డేట్ చేయించి అమ్మాయి నాలెడ్జి ఏ రకంగా సూటబిలిటీ ఎలిజిబిలిటీ ప్రకారము మా కళాశాలలోనే వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్పురంలో మా వ్యవసాయ కళాశాల ఒకటి ఉంది. అందులోనే ఒక కంప్యూటర్ టెక్నీషియన్గా లేదా ఆపరేటర్గా ఒక ప్రోగ్రామర్గా దానికి అవకాశం కల్పిస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను సార్. ఏమ్మా, నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, రేపే వెళ్ళు. నీకు ఊరు పక్కనే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నీకు. ఆయన మెంటర్. ఆయన ఇంకా మీకు మీ కుటుంబానికి పెద్ద. మీ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఆయన చదివించే కానీ మీ అందరికి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అన్నీ చేస్తాడు. మీరిద్దరూ కలిసి పనిచేసింది. డెలివరీ అయిందమ్మా, 2 రోజులు టైం తీసుకుని వెళ్ళు. మీకేం బాధ లేదు. నువ్వు డెలివరీ అయిన తర్వాత 4 రోజులు టైం తీసుకొని వెళ్ళు. అప్పటి నుంచి చేయి. తర్వాత వారి అక్కగారి పిల్లలు ఎవరో ఉన్నారని చెప్పడం జరిగింది. 4 ఉన్నారు. ఈవిడికి ఈయనకి ఒక బాబు, నీకు ఒక బాబు, ఇద్దరు బాబులు. ఇంకొక ఆవిడికి 2 ఉన్నారు వాళ్ళ అక్కకు. వాళ్ళని కూడా చదివించి పైకి తీసారు. మాకు ఇంటర్మీడియట్ కోర్స్ కూడా ఉంది. నేను ఫ్రీగా చదివించి డిగ్రీ పూర్తి చేయించి ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ దేనికి సూటబిలిటీ ఉంటే తయారు చేయించి వాళ్ళని ప్రయోజకులు చేసేంత వరకు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. నాకు నా నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చూశారు, సమాజంలో ఒక పెద్ద కార్యక్రమం నేను తీసుకున్నా. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే జీరో పావర్టీ అంటే మాటల్లో కుదరదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా సమాజం వల్ల పైకొచ్చిన ఈ పెద్దలందరినీ మార్గదర్శులుగా పెట్టి బంగారు కుటుంబాలని అప్పజెప్పి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా వాళ్ళు కూడా సహాయం చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి సమయానికి గైడెన్స్ ఇచ్చి తద్వారా వాళ్ళు పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నా. నేను కూడా వదిలిపెట్టడం లేదు. వీళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూశారు. చాలా సింపుల్ సమస్య. ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది. ఒక 20,000, 25,000, 30,000 ఎంతో ఒక డబ్బులు వస్తే ఇమీడియట్గా అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగే పరిస్థితి వస్తుంది. మనం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం. 2029కి రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్కడే కష్టపడడం కాదు, రాజకీయ నాయకులు కష్టపడడం కాదు, సమాజంలో ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజంలో పేదరికంలో ఉండే వారికి అండగా ఉండాలి. ఆ అండగా ఉండడానికి జీరో పావర్టీ, P4 మార్గదర్శి, బంగారు కుటుంబం. ఈరోజు మీరు చూశారు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, ఈయన చేపలు పడుతున్నాడు. వాళ్ళ జీవితాంతం ఇదే మాదిరిగా ఉండాలన్నా నేను అడుగుతున్నా. ఏదైతే మత్స్యకారులు చాలామంది చదువుకోరు, కానీ ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్ చేసింది. అరుదైన సంఘటన ఇది. అలాంటి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితం మారుతుంది. ఆ ఉద్యోగం ఇవ్వడానికి మార్గదర్శి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.